ఒకసారి ఓటుకు నోటు కేసు దగ్గరికి వెళ్దాం. ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ రెడ్డి గారు జైలు నుండి రిలీజ్ అయినాక దాదాపు అన్ని ఛానళ్లకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఇంటర్వ్యూలు ఇచ్చిండు అంటే ఆయనే ఇంటర్వ్యూలు పెట్టించుకున్నాడు. ఇక తనను తాను నాయకుడిగా లీడర్గా మలుచుకోవడానికి తను చేసింది ఏ తప్పు కాదు, ఓట్లు కొనడం తప్పే కాదు అనే దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఆ ఓటుకు నోటు కేసునే తన రాజకీయ భవిష్యత్తు పునాదికి నిర్మించుకోవాలనుకునే క్రమంలో అన్ని శాటిలైట్ ఛానల్కి ఇంటర్వ్యూలు ప్లాన్ చేసుకున్నాడు. ఆ క్రమంలో ఎన్టీవీ మాత్రం ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఇంటర్వ్యూ పెట్టలేదు. మీరు మళ్ళొకసారి చూడండి, ఎన్టీవీలో ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ లేదు. అది కూడా రేవంత్ రెడ్డి గారి మనసులో ఉన్నది. మరి అప్పటి కోపం, అప్పటి ఈర్ష విద్వేషం కూడా ఈ అంశంలో రిఫ్లెక్ట్ అయింది. ఇక పైగా సహజంగా రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. వారికి ఉన్న ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఎవరు ఎవరితోటైనా ఎప్పుడైనా చేతులు కలపచ్చు. పెద్దవాళ్ళకు సంబంధించి, బడా రాజకీయ నాయకులకు సంబంధించి, బడా వ్యాపారవేత్తలకు సంబంధించి ఎప్పుడు శాశ్వత మిత్రుత్వం పెట్టుకోరు. పైకి శాశ్వత శత్రువులాగా కనిపించినా కూడా తెర వెనుక వాళ్ళ ప్రయోజనాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ క్రమంలో మరి గత 3 నెలల క్రితం నవంబర్లో ఎన్టీవీ యాజమాన్యం తమ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం కూడా నిర్వహించింది. మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు చక్కగా ఆ ఛానల్ అధినేతతోటి కలివిడిగా తిరిగిండ్రు. మరి ఆ సందర్భంలో వాళ్ళ మధ్య ఏమన్నా రాజకీయ ప్రయోజనాలు కావచ్చు, వ్యాపార ప్రయోజనాలు కావచ్చు చర్చకొచ్చినాయా? చర్చకొస్తే ఇరుపక్షాలు అనుకున్న అంశాల విషయంలో ప్రయోజనాలు బెడిసికొట్టినాయా? ఆ బెడిసికొట్టిందే ఎవరికి సంబంధం లేని ఒక అంశాన్ని క్రియేట్ చేసి ఆ అంశానికి ఆజ్యం పోసి మళ్ళా ఆ అంశం మీదనే ఈ మీడియా జర్నలిస్టులను అరెస్ట్ చేసి వాళ్ళని బదనం చేయాలనుకో. ఇట్లాంటి అనుమానాలన్నీ ప్రస్తుతం ప్రజల మధ్యలో నానుతున్నాయి. అయితే దీనికంటే ముందు అసలు ఎన్టీవీ దగ్గర నుంచి ప్రభుత్వం ఏం ఆశించింది? వాళ్ళకు అనుకూలంగా ఉండాలని ఆశించిందా? ఇంకేమైనా వ్యాపార కోణాలు ఆలోచించి ఆ వ్యాపార కోణాలు బెడిసి కొడితే కక్ష తీర్చుకోవాలనుకున్నారా? లేకపోతే నిజంగానే బ్యూరోక్రాట్స్ని అవమానించినందుకు కక్ష తీర్చుకోవాలనుకున్నారు? మరి బ్యూరోక్రాట్స్ని అవమానించినందుకు కక్ష తీర్చుకోవాలనుకుంటే, లేకపోతే వాళ్ళ బ్యూరోక్రాట్స్కి జరిగిన అవమానం విషయంలో ఛానళ్ళ మీద కొరడ జుల్పించాలనుకుంటే 9 ఛానళ్ళ మీద కేసులు పెట్టింది. మరి 9 ఛానళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు కేవలం ఎన్టీవీకి సంబంధించిన 3 జర్నలిస్టులను ఎందుకు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు? ఆ 3 జర్నలిస్టులు కూడా సంస్థ ఉద్యోగులే తప్పించి సంస్థను నడిపించే యాజమాన్యం కాదు. అసలు ఆ వార్తను వేయమని చెప్పింది ఎవరు? సంస్థ యాజమాన్యం చెప్తుంది. చైర్మన్ డెస్కే ఇస్తుంది ఒక టాస్క్. ఎప్పుడైనా చైర్మన్ నుండి ఆదేశాలు రాకపోతే ఇలాంటి ఒక దుర్మార్గమైన వార్తను కావచ్చు, ఒక సెన్సేషన్ న్యూస్ను కావచ్చు జర్నలిస్టులు తమకు తాము చర్చకు పెట్టరు. ముఖ్యంగా శాటిలైట్ ఛానల్స్లో ఉండే ఉద్యోగస్తులు తమ సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఒక వార్తను తయారు చేయడం కానీ, ఒక వార్తను కిల్ చేయడం కానీ జరగదు చైర్మన్ ఆదేశాలు లేకుండా, చైర్మన్ డెస్క్ నుండి ఇన్ఫర్మేషన్ లేకుండా. కాబట్టి చైర్మన్ గారికి ఇంత స్థాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? సంస్థ యాజమాన్యానికి సంబంధించి ఇంత పెద్ద బ్లాస్టింగ్, అందరిని అవమానపరిచేది, బ్యూరోక్రాట్స్ని కావచ్చు, మంత్రివర్గాన్ని కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, అందరినీ రెకాటంలో పెట్టే ఒక బ్లాస్టింగ్ న్యూస్ చైర్మన్ గారికి ఇచ్చింది ఎవరు? దాని వెనుక ఉన్న ఆ రహస్య వ్యక్తి ఎవరు? ఇది కూడా ఒక కీలకమైన అంశం.